Hey guys, welcome back to my channel and first of all మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే నా ప్లాంట్స్ని ఫస్ట్ వాటరింగ్ అది పోసేసి వేస్ట్ మొక్కలు అవి కూడా తీసేస్తున్నాను. అండ్ సమ్మర్ అయిపోయిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్లాంట్స్ వేద్దాం అనుకుంటున్నాను. నాకంటూ పెద్ద ప్లాంట్స్ అయితే లేవు, చిన్న స్పేస్లో కొంచెం నాకు ఎక్కడున్నా కొన్ని మొక్కలు పెంచుకోవడం ఇష్టం. సో కొన్ని మొక్కలు అయితే పెంచుతున్నాను. అండ్ మార్నింగ్ మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసాను. అండ్ బట్టలు అయితే మడత పెట్టాలి. అండ్ తపస్వి కూడా లేవలేదు, ఇంకా పడుకునే ఉంది. సో దాన్ని అయితే లేవడానికి ట్రై చేస్తున్నాను. సో దానంతట తాను లేచినప్పుడు మాత్రం స్మైల్తో లెగుస్తుంది. మనం కనుక లేపామంటే ముందే ఏడ్చేస్తుంది అన్నమాట. సో లేపడానికి ట్రై చేస్తున్నాను. ఒక పక్కన నవ్వుకుంటుంది, క్యూట్గా స్మైల్ చేస్తుంది. సో తను లేచాక నా పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు థర్స్డే అన్నమాట. సో సాయిబాబా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ పూజ చేస్తాను. ఒక్కొక్కసారి కుదురుతూనే ఒక్కోసారి కుదరదు, ఈవినింగ్ టైం చేస్తుంటా అనమాట. సో పూజ చేసుకుందాము, ఈలోపు తిని లేచేలోపు నా పని చేసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు పూరీ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీడే ఉప్మా అయిపోతుందని చెప్పేసి పూరీ చేద్దాం అనుకుంటున్నాను. పూరీ కర్రీ సింపుల్గా నాకు ఇది మా మమ్మీ చెప్పింది, చాలా బాగా. మా మమ్మీకి కూడా మా మమ్మీ ఫ్రెండ్ చెప్పింది అనమాట. సో ఈ రెసిపీ అయితే బాగా ఈజీగా అయిపోతుంది. మనం స్టవ్ ఆన్ చేయక్కర్లేకుండా, ఆన్ చేయకపోవడం అంటే ఫస్ట్ ఎప్పుడు మనం ఆయిల్ వేసి దానిలో ఆనియన్స్ ఫ్రై చేసి ఇదంతా చేస్తాము. బంగాళదుంప అది కూడా సెపరేట్గా ఉడకబెడతాము. అలా కాకుండా మొత్తం ఆనియన్స్ అండ్ బంగాళదుంప, క్యారెట్, ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కుక్కర్లో పెట్టేస్తున్నాం అన్నమాట. ఇందులో మనం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు. కుక్కర్లోకి తీసుకొని వాటర్ వేసేసి అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి కుక్కర్ పెట్టాలి. కుక్కర్ వచ్చేసి 3 విజిల్స్ వరకు పెట్టాలండి. ఈలోపు ఆ 3 విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండి కూడా ఇందులో రాగులు, జొన్నలు, ఇంకా చాలా ఒక 5 ఐటమ్స్ అయితే 5 మిల్లెట్ దోశలాగా ఆశీర్వాద్లో పిండి మాట. ఆ పిండి అయితే కలుపుతున్నాను. పూరి బాగానే వచ్చినాయి. మనం మైదా పిండితో కన్నా గోధుమ పిండితో మంచిది, హెల్దీ కదా. సో మైదా పిండి సాగుతూ ఉంటుంది, అందుకని చెప్పేసి గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తుంటాను. సో ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు పూరికి. కొంతమంది ఇందులో కరాచీ వేసుకుంటారు క్రిస్పీగా రావడానికి. సో నేనైతే ఇంకేమీ వేయట్లేదు, జస్ట్ నార్మల్గా పిండి కలుపుతున్నాను. గోధుమ పిండి అది కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి. మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది అందులోనే, ఆనియన్స్ దానిలో. సో నెక్స్ట్ మనం శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి కలిపేసుకొని, మనం ఇందులో ఎలాగో పసుపు అది వేసేసాం కాబట్టి ఈ కలుపుకున్న పిండిని మనం ఆనియన్స్ అవి ఉన్నాయి కదా కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలండి. సో అప్పుడు మనకి పేస్ట్ కింద కుర్మా అయితే రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పోపు ఒకటి పెట్టుకోవాలి. పోపు వచ్చేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసేసి పోపు అయితే పెట్టేశాను. పోపు పెట్టుకున్న పోపు అందులో వేసేసుకోవాలి. జస్ట్ అంతే, పూరీ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. మనకి మార్నింగ్ టైం వెంటనే చేయాలంటే ఈ మెథడ్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే ఫేస్కి మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా సీరం అయితే పెట్టుకుంటున్నాను. హెయిర్ అయితే కోమ్ చేసేసుకొని లాక్మీ సీరం అన్నమాట. సో ఇది ఫేస్కి చాలా గ్లోయిగా, మాయిశ్చరైజర్గా ఉంటుంది. అండ్ మనకి అది పెట్టుకున్న ఈవినింగ్ వరకు కూడా చాలా గ్లోయిగా అనిపిస్తుంది ఫేస్. సో నేనైతే అది యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది సీరం వచ్చేసి, నెక్స్ట్ ఇంకోటి తీసుకోవాలి. చాలా ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక చీక్స్ మీద ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని అండ్ ఫోర్ హెడ్ మీద, నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా డ్రాప్స్ వేసుకొని మనం సర్క్యులర్ మోషన్లో ట్యాప్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి. సో అండ్ స్టిక్కర్ పెట్టేసుకొని లిప్ గ్లోసర్, లిప్ బామ్ అలాంటిది పెడుతూ ఉంటాను. సో ఇదే నా డైలీ రొటీన్ అన్నమాట. సో ఇలాగా రెడీ అవుతూ ఉంటాను ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ బట్టి మనం రెడీ అవుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నమాట. ముందు రోజు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఫ్లవర్స్ అవి తీసేసి మొత్తం కుందులు అవన్నీ కూడా తోమేసుకుని పెట్టుకున్నానండి. సో
ఫస్ట్ పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. నేను ఇది థర్స్డే చేశాను అనమాట. సో దీపం అది పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. క్యారేజ్ బట్టి మనకి వీలుని బట్టి ఒక్కోసారి చేస్తుంటా, లేదంటే ఈవినింగ్ టైం చేస్తాను. ఫ్రైడే కంపల్సరీ చేస్తాను. ఫ్రైడే అయితే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు, మ్యాక్సిమం ఈవినింగ్ పెడుతుంటాను దీపం అయితే. సో నాకు ఉన్న డేస్ అంతా కూడా నాకు తపస్వితో సరిపోతుంది. తనకి క్యారేజ్ పెట్టి ఈయనకి అండ్ తన్ని రెడీ చేసేటప్పటికి నాకు టైం సరిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఒక్కొక్కసారి చేయనమాట పూజ. సో కుదిరినప్పుడు చేస్తూ ఉంటాము పిల్లలతో, ఇంకా తప్పదు కదా, ఇంకా అందుకని చెప్పేసి అలా చేస్తుంటాను. అండ్ మా తపస్వి కూడా ఒక పక్కన రెడీ అయిపోయింది. హారతి అది ఇచ్చేసాను దేవుడికి, అండ్ తపస్వి కూడా హారతి తీసుకుంది, మేము తీసుకున్నామట. సో నేనైతే ఇలాగా పూజ చేసుకుంటాను. నాకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది పూజ చేసుకున్నప్పుడు అయితే. సో అండ్ ఇక్కడ మా తపస్వి కూడా వచ్చి దేవుడికి దండం పెట్టేసుకుంటుంది. ఈరోజు ఏంటంటే స్పెషల్, మా హస్బెండ్ దానికి స్నానం చేయించారన్నమాట. సో చాలా వరకు నేనే చేయిస్తాను, నాకు కుదరనప్పుడు ఈయన చేయిస్తుంటారు. అండ్ ఇక్కడ విభూది అది పెడుతున్నాను అనమాట. పిల్లలకి స్నానం చేసిన వెంటనే విభూది పెడితే మంచిది. అండ్ నెక్స్ట్ టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. చపాతీ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ పూరీలు అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ పూరి ఆయిల్ కాగిందో లేదో చూడడానికి చిన్న బాల్లా తీసుకొని పిండిని అయితే వేస్తాను. అది వేగి పక్కకు వచ్చేస్తే ఆయిల్ అన్నది మరిగినట్టుమాట. సో అప్పుడు మనం పూరీలు అన్నవి వేయించుకోవాలి. సో ఈలోపే మా తపస్వికి ఆకలేస్తున్నట్టుంది, బౌల్ పట్టుకొని వచ్చేసింది. అండ్ పూరీని కూడా వేయించేసాను. చూసారా బాగా పొంగుతున్నాయి కదా, కొంచెం దలసరిగా చేసుకోవాలి పూరీలు, అప్పుడే బాగా పొంగుతాయి. మరీ పలుచగా చేసేస్తే అవి పొంగవు మాట. సో అందుకని ఇలాగా చేసుకుంటూ ఉంటాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఈయనకి క్యారేజ్ పెట్టేస్తే ఇంకా నా పని అయితే అయిపోయినట్టే మాట. సో చాలా వరకు ఇంకా కొంచెం ఖాళీ ఉంటుంది. ఆ టైంలో బట్టలు అవి వేయడం, వాషింగ్ మిషన్ వేయడం, వాటిని ఫోల్డ్ చేయడం, ఈ పని ఉంటుంది మాట. సో ఈలోపు మా తపస్వి కూడా తిరుగుతూ ఉంటుంది కదా, అన్నీ లాగేసి పడేస్తూ ఉంటుంది. సో వాటిని సర్దుకోవడమే సరిపోతుంది నాకు టైం అంతా కూడా. పిల్లలతో ఇంకా అలాగే ఉంటుంది. వాళ్ళకి ఒక స్కూల్కి వెళ్ళే వరకు కూడా మనకి పని ఉంటుంది బాగా ఇంట్లో. సో పూరీ కర్రీ కూడా బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగా. సో సూపర్ ఉంటాయి అన్నమాట. పూరీలు కూడా గోధుమ పిండితో చేయించుకుంటే మంచిది, హెల్దీ కదా. సో మైదా పిండి అయితే సాగుతూ ఉంటాయి. అండ్ టేస్ట్ మనం బయటికి వెళ్ళినప్పుడు తప్పదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఇలా వీట్ ఫ్లోర్తో చేసుకుంటే మంచిది. అండ్ మా హస్బెండ్ కూడా టిఫిన్ పెట్టేసి ఈయనైతే వెళ్ళిపోయారన్నమాట తినేసిన తర్వాత. అండ్ ఈయన వెళ్ళిపోయాక నేను తపస్వికి అయితే పాలు ఇస్తున్నాను. పీడియాష్యూర్ అయితే తీసుకున్నానండి రీసెంట్గా. సో పిల్లలకి మంచిది అని చెప్పేసి తీసుకుంటున్నాను. అండ్ దానిలో జాగరీ పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేస్తున్నాను. బెల్లం పౌడర్ మనకి ఆర్గానిక్ ఉంటుంది. సో అదైతే తీసుకున్నాను అనమాట. సో దీనిలో పాలు వేసి అండ్ పీడియాష్యూర్ పౌడర్ చాక్లెట్ తీసుకున్నాను. సో ఈ పాలు అయితే తాగుతుంది. డైలీ మార్నింగ్ ఇస్తాను అండ్ ఈవినింగ్ కూడా ఇస్తుంటాను. సో మంచిది, అంటే 3 వచ్చేసింది కదా తపస్వి, అందుకని చెప్పేసి పీడియాష్యూర్ కూడా ఇస్తున్నాను. నాకు డాక్టర్స్ ఏం సజెస్ట్ చేయలేదు, బట్ పిల్లలు నార్మల్ పాలు తాగాలంటే ఇష్టపడరు, బట్ పీడియాష్యూర్ అయితే బెటర్ అని చెప్పేసి చాలామంది దగ్గర విన్నాను పీడియాష్యూర్ పెట్టమని, అందుకని చెప్పేసి అది అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ బీరకాయ కర్రీ అయితే చేశానండి. ఈరోజు అయితే మా హస్బెండ్ క్యారేజ్ తీసుకెళ్ళలేదు, అందుకని చెప్పేసి మా ఇద్దరికని బీరకాయ తీసుకున్నాను. నేనైతే బీరకాయ, వంకాయ ఇలాంటివి ఏమీ తినరన్నమాట. సో మేమిద్దరం ఉన్నప్పుడు మాకు అన్నట్టుగా చేసుకుంటాను అనమాట. ఇది ఈవినింగ్ ఇంకేమైనా టిఫిన్స్ చేద్దాంలే అన్నట్టు చేసుకుంటాను. బీరకాయ పాలు కర్రీ అన్నమాట ఇది. ఆనియన్స్ అండ్ బీరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేయించేసాక మగ్గిన తర్వాత బీరకాయ వేసేసి అవి కూడా మగ్గిన తర్వాత సాల్టు, కారం, పసుపు ఇవన్నీ వేసి కాసేపు ఉంచి లాస్ట్లో పాలు యాడ్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పాలు వేసుకోవాలి, అప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది అన్నమాట కర్రీ. పాలు మధ్యలో వేస్తే ఇలాగా బ్రేక్ అయిపోయినట్టు వస్తుంది. సో తపస్వి కూడా లంచ్ అది పెట్టేశాను. అండ్ గిన్నెలు అయితే బోల్డని ఉన్నాయి, అన్నీ తోముకుంటాను, ఎప్పటికప్పుడే చేసేసుకుంటాను. సో దట్ త్వరగా అయిపోతుంది మనకి పని. ఇన్ని ఎక్కువ సామానం కింద కనిపించవు. లాస్ట్ వీడియోస్లో చెప్పే ఉంటాను, నాకైతే క్లీన్గా ఉండాలి ఇల్లు, ఓసిడీ ప్రాబ్లం బాగా. సో అందుకని ఇంకా ఏ టైం అయినా సరే ఫస్ట్ క్లీన్ అయిపోతే తర్వాత మనం ఎంతసేపు అయినా హ్యాపీగా ఉండొచ్చు అనేది నా ఉద్దేశం అన్నమాట. సో అందుకని అలా చేస్తుంటాను.
సో టీవీలో చూస్తే ఇక్కడ ఇది కూడా డ్యాన్స్ వేస్తుంది అన్నమాట. సో ఏం చేస్తే అది చేసేస్తుంది. సో మనం ఏం చెప్తే అదే చెప్తుంది ఈ మధ్యన అయితే కొత్తగా. సో ఈవినింగ్ వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఇది చాలా డేస్ అయింది, బట్ చూపిస్తున్నాను. ఎగ్జిబిషన్ బ్లాగ్ కూడా నేను షార్ట్స్లో కూడా పెట్టాను. సో ఇక్కడ హైదరాబాద్ కూకట్పల్లిలో ఎగ్జిబిషన్ పెట్టారన్నమాట. చాలా చోట్ల పెట్టారు. వాటర్ ఎక్స్పో, అండర్ వాటర్ టన్నెల్ ఎక్స్పో అని చెప్పేసి. అండ్ ఇందులో చాలా వెరైటీ సైజ్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా బాగుంది. అండ్ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు తీసి పెట్టాను ఆ వీడియో. అటు సైడ్ కూడా పెట్టారు, ఆంధ్ర సైడ్. సో దాని మీద కొంచెం ఇది బెటర్గా ఉంది, కొంచెం పీస్ఫుల్గా వెళ్ళగలం. మరీ కిక్కిరిసిపోయి అసలు అంత దారుణంగా అయితే లేదు, బట్ నార్మల్గానే ఉంది. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వెళ్ళాను ఎగ్జిబిషన్కి. అప్పుడైతే అసలు చాలా దారుణం, అనవసరంగా వెళ్ళాంరా బాబు అనిపించింది. ఎందుకంటే అంత జనం, చాలా రష్, అసలు తోసుకుని వెళ్ళిపోయారు జనాలు, అంత దారుణంగా ఉందన్నమాట. సో ఇక్కడైతే పర్వాలేదు, అంటే ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా చోట్ల పెట్టారన్నారు. సో దానివల్ల ఏంటో తెలియదు, జనం కూడా పర్లేదు. సండే సాటర్డే అయితే అసలు ఖాళీ ఉండదు. మనం సండే వెళ్ళినట్టున్నాము, సండేనే వెళ్ళాము, బట్ అయినా కొంచెం రష్, మరీ అంత రష్ లేదు, బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఫిష్ ఎక్స్పో పెట్టారు, అక్కడ కూడా అలాగే పెట్టారు. అండ్ అందరూ బాగా అట్రాక్ట్ అవుతారనేమో తెలియదు, కానీ ఎంట్రన్స్ అయితే ఇది ఉంది, బాగా పెట్టారు. అండ్ బాగా ఫ్రంట్ కూడా ఫిష్ మౌత్ నుంచి వెళ్తున్నట్టు స్టెప్స్ అది పెట్టారు, అది కూడా నచ్చింది నాకు. సో ఇక్కడ చూడండి ఫిష్ అయితే ఎంత పెద్దది ఉందో. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి, వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ మా తపస్వి అయితే భయపడుతుంది, ఏడ్చేస్తుందన్నమాట. అది చాలా పెద్దది ఉంది ఫిష్, అందువల్ల దాన్ని చూసి ఏడుస్తుంది. అండ్ ఈ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ ఎక్వేరియంది ఇది అయిన తర్వాత మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది. అండ్ ఇందులోనే స్కూబా డైవింగ్ కూడా పెట్టారండి, ఒక ఆయన వెళ్ళారు చూసారా. సో ఇదైతే జస్ట్ ఒక పెద్ద బాక్స్లో వాటర్లో పెట్టినట్టుంది. అండ్ మనకి రియల్ స్కూబా డైవింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఫిషెస్ అవి కనిపిస్తాయి కదా, ఇక్కడ అంత ఫిషెస్ అవి ఏముండవు, జస్ట్ నార్మల్గా ఎక్స్పీరియన్స్కి పెట్టారంతే. అండ్ ఇదే మొత్తం ఎగ్జిబిషన్ అన్నమాట. మనం షాపింగ్ చేయడం వల్ల కొన్ని క్లిప్స్ అయితే మిస్ చేశాను, సో అందువల్ల క్లిప్స్ అయితే పెట్టట్లేదు. ఇక్కడైతే ఆఫర్స్ చాలా ఉన్నాయండి, బెడ్షీట్స్ అండ్ అలాగే డ్రెస్సెస్, పిల్లలకి టాయ్స్ అన్ని చాలా రకాలైతే ఉన్నాయి. సో నేనైతే జైంట్ వీల్ అయితే ఎక్కానండి. జైంట్ వీల్ అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా ఫస్ట్ టెన్షన్ ఉంటుంది కదా, తర్వాత బాగానే ఉంటుంది. సో ఇదేనండి ఈ వ్లాగ్, మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.